బోడుప్పల్ ఎస్బీఆర్ కాలనీలో 118 గజాల్లో హౌస్ ఉందండి. ఫ్రంట్ 25 ఫీట్ రోడ్డు. యాక్చువల్గా వెస్ట్ ఫేసింగ్ ప్లాట్, బట్ పైన ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేస్తారు. సూపర్గా వస్తుంది. ఇది ఎలివేషన్. సో ఇలా ఉంటుంది. మనం లోపలికి వెళ్దాం. పార్కింగ్ ఏరియా చాలా స్పేషియస్ వచ్చిందండి. పెద్ద కార్ కూడా పడుతుంది. చూడండి ఎంత స్పేషియస్ వచ్చిందో. మొత్తం గ్రానైట్ యూజ్ చేశారు. అండ్ పార్కింగ్ ఏరియాలో మనకి ఇలా ఫాల్ సీలింగ్ ఇచ్చారు మంచి డిజైన్తో. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 1 BHK ఇచ్చారు. ఇండోర్ ఎంట్రన్స్. సో ఇది హాల్లో ఇక్కడ టీవీ యూనిట్ వచ్చింది. ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు వెంటిలేషన్ కోసం, విండోస్. ఇది ఫాల్ సీలింగ్. మనకి ఇలా దేవుడి గది ఇచ్చారు. అండ్ కిచెన్ బాగుంది. గ్రానైట్ ప్లాట్ఫామ్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్, కిచెన్ టైల్స్ చేశారు, షెల్ఫ్స్ ఇచ్చారు. చూడండి కబోర్డ్స్ చేయించుకుంటే బాగుంటుంది. ఇంకా అండ్ రెంటల్ పర్పస్ కదా 1 BHK. అండ్ ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ వెస్టర్న్ టైప్ ఇచ్చారు. ఇది బెడ్రూమ్. పెయింటింగ్ ఉందండి. సింగిల్ కోట్ అయింది, డబుల్ కోట్ పెయింటింగ్ ఉంది. ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో, ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు. ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఇక్కడ మనకి బోర్ పాయింట్ ఉంది. బోరు 390 ఫీట్స్ వేసారండి. ఇక్కడ సంపు, ఒక వాటర్ ట్యాంక్ పడుతుంది పెద్దది, 5000 లీటర్స్ కెపాసిటీతో. అండ్ ఇక్కడ మనకి స్టెప్స్ ఇచ్చారు. గ్రానైట్ స్టెప్స్, స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ ఉంటుంది. స్టెప్స్ కింద కూడా మనకు వాష్రూమ్ ఇచ్చారు. ఇది సిట్అవుట్ ఏరియా. సిట్అవుట్ ఏరియాలో ఫాల్ సీలింగ్. ఇది మెయిన్ డోర్. చుట్టూ చూడండి వాల్ టైల్స్ చేశారు. ప్రీమియం లుక్ వస్తుంది వాల్ టైల్స్తో. ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్. ఇక్కడ వుడ్ వర్క్ నడుస్తుంది. ఇక్కడ టీవీ యూనిట్. ఇది ఫాల్ సీలింగ్. ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారండి. చాలా పెద్దగా ఉంది విండో. UPVC విండోస్ విత్ గ్రిల్స్. మొత్తం గ్రానైట్ బార్డర్ ఇచ్చారు. ఇది పార్టీషన్. ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాలో ఇక్కడ విండో ఇచ్చారు. అక్కడ మనకు వాష్ బేసిన్ వస్తుంది. పైన కబోర్డ్ చేశారు. డైనింగ్ ఏరియాకి అటాచ్ యూటిలిటీ ఏరియా ఉంటుంది. ఓకే అండి. ఇక్కడ పూజ గది చాలా పెద్దగా ఉందండి. ఈజీగా ఒక ముగ్గురు ఈజీ కూర్చోవచ్చు. మనకి ఇక్కడ కూడా వుడ్ వర్క్ చేపిస్తున్నారు. గ్రానైట్ స్టెప్ వచ్చింది. టైల్ చేశారు మొత్తం. ఇది కిచెన్లో మనకి ఇంటీరియర్ వర్క్ చేపిస్తున్నారు. ఇప్పుడు మొత్తం కబోర్డ్స్ వస్తాయి. ఇలా గ్రానైట్ ప్లాట్ఫామ్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్, 2 ట్యాప్స్, టైల్స్ వేసారు. ఇలా వెంటిలేషన్ కోసం విండోస్. అండ్ ఇక్కడ ఎగ్జాస్ట్ హోల్. ఇక్కడ చూడండి మొత్తం కబోర్డ్స్ ఉన్నాయి. సో ఇక్కడ విత్ గ్లాస్ వస్తుంది కబోర్డ్స్. నెక్స్ట్ మన యూటిలిటీ ఏరియాకి వెళ్దాం. మనకి ఇక్కడ సేఫ్టీ గ్రిల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పాయింట్, ఇక్కడ ట్యాప్స్ వచ్చాయి. ఇక్కడ స్విచ్ బోర్డ్ వచ్చింది. కింద హ్యాండిల్స్కి టైల్స్ చేశారు. ఇలా వచ్చేస్తే ఇది 2 BHK. మనకి కామన్ వాష్రూమ్ ఉంది. ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇక్కడ ఇండియన్ టైప్ ఇచ్చారండి. చూడండి 6 ఫీట్ హైట్ వరకు టైల్ చేశారు. ఇక్కడ గీజర్ పాయింట్ ఉంది. షవర్ పాయింట్, ట్యాప్స్ కనెక్షన్. ఇది మార్బుల్ ఫ్లోరింగ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్ ఉంది. మనకు కింగ్ సైజ్ బెడ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. అంత బాగుంది. అండ్ ఇక్కడ వుడ్ వర్క్ చేపిస్తున్నారు విత్ ఇంటీరియర్. మనకి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా వస్తుంది. అండ్ ఫాల్ సీలింగ్ చూడండి సూపర్గా ఉంది. పెయింటింగ్ చేస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. ఇక్కడ వెంటిలేషన్ కోసం విండోస్ ఇచ్చారు. అటాచ్డ్ వాష్రూమ్, కింద యాంటీ స్కిన్ టైల్స్ అండి.
మీకు వాష్రూమ్ కూడా టైల్స్ ఇస్తారు. ఇది వెస్టర్న్ టైప్ వస్తుంది. అండ్ ఇక్కడ లో రూఫ్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్లో. ఇలా వచ్చేస్తే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. వెంటిలేషన్ కోసం విండోస్, ఇక్కడ మార్బుల్ ఫ్లోరింగ్ విత్ కబోర్డ్స్, ఇక్కడ ఫాల్ సీలింగ్ ఉందండి. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి బాల్కనీ వచ్చింది, చాలా మంచిగా వచ్చిందండి బాల్కనీ. సో ఇలా సో ఇదండి హౌస్.